ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగళూరు పర్యటన సందర్భంగా ఒక పెద్ద సెక్యూరిటీ అలర్ట్ అంశము బయటికి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ బెంగళూరు అవుట్స్కర్ట్స్లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణంలో ఒక సమావేశానికి వెళ్ళక ముందు ఒక 3 కిలోమీటర్స్ ముందు, మెయిన్ వెన్యూకు 3 కిలోమీటర్స్ ముందు ఒక బ్రిడ్జ్ దగ్గర గిలిటన్ స్టిక్స్, పేలుడు ఎక్స్ప్లోజివ్స్ను పోలీసులు రికవర్ చేశారు. సో 2 గిలిటన్ స్టిక్స్ అక్కడ కనిపించాయి. దీన్ని వెంటనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, సెక్యూరిటీ మెజర్ తీసుకున్నారు. కానీ ఇదొక సీరియస్ సెక్యూరిటీ ఛాలెంజ్. అంటే భారత ప్రధానమంత్రి సహజంగానే అత్యధిక భద్రత కలిగినటువంటి నాయకుడు, అలాంటి భద్రత ఉండాల్సిందే. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రపు ఏమరపాటు కూడా సహించలేము. దేశం ప్రధానమంత్రిని కాపాడుకోవాల్సిందే. అందువల్ల భద్రతా బలగాలు వెంటనే రియాక్ట్ అయ్యాయి. అయితే ఈ ఇన్సిడెంట్కు ముందు కొన్ని నేషనల్ మీడియాలో వస్తున్న సమాచారం ఏంటంటే, ఒకతను ఎర్లీ మార్నింగ్ పోలీస్కు ఫోన్ చేసి HAL సమీపంలో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సమీపంలో పేలుడు జరగవచ్చు, ఎక్స్ప్లోజన్ జరగవచ్చు అని పోలీసులను అలర్ట్ చేశారట. కానీ వెంటనే పోలీసెస్, సెక్యూరిటీ ఫోర్సెస్ HAL సమీప ప్రాంతాల్లో గాలింపు చేస్తే ఎక్కడా ఏమీ దొరకలేదు. కానీ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్న రూట్లో మాత్రం ఈ గిలిటన్ స్టిక్స్ దొరికాయి. అది కూడా ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యే వెన్యూకు చాలా దగ్గరలో. ఆ రూట్లోనే ప్రైమ్ మినిస్టర్ ప్రయాణం కూడా చేస్తాడు. అది ఇంకా ఇంపార్టెంట్. వెన్యూకు 3 కిలోమీటర్స్ దూరం ఉండడమే కాదు, ప్రైమ్ మినిస్టర్ ప్రయాణ రూట్లో ఈ గిలిటన్ స్టిక్స్ దొరికాయి. సో ఎంతటి ప్రమాదకరమైన సంకేతమో చూడండి. సో మరి ఇది ఎలా జరిగి ఉంటుంది? ఆల్రెడీ ఎవరైతే ఫోన్ చేశాడో వాడిని అరెస్ట్ చేశారు, విచారణ జరుపుతున్నారు, వారి పేరెంట్స్ని విచారణ జరుపుతున్నారు. అయితే పోలీస్ రికార్డుల ప్రకారం ఈ ఫోన్ చేసిన వ్యక్తి గతంలో కూడా బెంగళూరుకు ఎవరు విఐపీలు వచ్చినప్పుడు కూడా, ఇతర విఐపీలు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ థ్రెట్ కాల్స్ చేస్తూ ఉంటారట. పోలీసులు అరెస్ట్ చేసి కూడా విచారణ జరిపి వీడికి మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తించారు. అందువల్ల కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, సాధారణ థ్రెట్ కాదు, యాక్చువల్గా మెటీరియల్ కనిపించింది. అంటే వాడు HAL సమీపంలో పేలుడు జరగవచ్చు అని చెప్పాడు, కానీ దొరికిన ప్లేస్ వేరే ప్లేస్లో దొరికాయి. అయితే ఇది రేర్ కోయిన్సిడెన్సా? వాడు అలవాటు ప్రకారం ఇలా విఐపీలు వచ్చినప్పుడల్లా పోలీసులకు అప్రమత్తం చేస్తున్నట్టుగా ఫోన్ చేసి ఫేక్ థ్రెట్ కాల్స్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు కూడా చేశాడు. ఈ గిలిటన్ స్టిక్స్ అక్కడ పెట్టడానికి వానికి సంబంధం లేదా అనేది ఒక క్వశ్చన్. కానీ ఇది అంత రేర్ కోయిన్సిడెన్స్ జరగడం అనేది కాస్త అన్నేచురలే. అయితే వాడికి ఆ చరిత్ర ఉంది గనక, పోలీసులు మెంటల్ ఇల్నెస్ కూడా ఉంది గనక, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు కనుక ఆ రేర్ కోయిన్సిడెన్సా ఏమైనా చూస్తున్నారు. దీనికి ఆ గిలిటన్ స్టిక్స్ అక్కడ కనిపించే ఘటనకు సంబంధం ఉందా లేదా? లేదు, ఇది వీడి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, వీడిని ఉపయోగించుకొని చేశారా, లేదా వీడు నార్మల్గానే కాల్ చేస్తే ఆ గిలిటన్ స్టిక్స్ పెట్టిన ఆగంతకులు వేరే వాళ్ళు అయి ఉండవచ్చా? ఇదేమైనా లార్జర్ కాన్స్పిరసీయా, లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసిన పనా? లేదు ప్రధానమంత్రిని టార్గెట్ చేయడం కాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ను వ్యతిరేకించే వారి పనా? ఇలా అనేక కోణాల్లో దీనికి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికైతే దీంట్లో ఏ కోణాన్ని పోలీసులు ధృవీకరించలేదు. సో తీవ్రవాదుల కుట్రనా ఇది? సో ఇదేమైనా కేవలం సమాజంలో కాస్త టెన్షన్ పుట్టించడానికి చేసే పనా? ఇలాంటి అన్ని కోణాల్లో చూస్తున్నారు. కానీ ఎంత టెన్షన్ పుట్టించినా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ను ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే రూట్లో ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు అన్నది కీలకం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ రాక అంటే చాలా ముందు నుంచే ఇంటెలిజెన్స్ వారు, పోలీస్ బలగాలు, స్పెషల్ సెక్యూరిటీ బలగాలు జల్లెడ పడతారు.
ప్రైమ్ మినిస్టర్ వస్తున్న ప్రాంతం అంటే మామూలు విషయం కాదు కదా. కానీ మరి వాటిని అంతటి తీవ్రమైన నిఘా పర్యవేక్షణ ఉండగా ఒక మహానగరం అవుట్స్కర్ట్స్లోకి ఎలా గిలిటన్ స్టిక్స్ను ట్రాన్స్పోర్ట్ చేశాడన్నది ఒక సమస్య. అందువల్ల ఇదేదో ఫేక్ కాలో లేదా భయపెట్టడానికి చేసిన ప్రయత్నము కాకపోవచ్చు కూడా. ఇది ఖచ్చితంగా ఒక ప్రమాదకర సంకేతం. ప్రధానమంత్రి మోడీని టార్గెట్గా చేసుకొని చేసినటువంటి ఒక ప్రమాదకరమైన కుట్రలో భాగం అయి ఉండవచ్చు. అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయలేదు కనుక మనం వెంటనే కంక్లూజన్లకు రాకూడదు, అది బాధ్యతారహిత్యమవుతుంది. అందులో ప్రజల్లో మనం కన్ఫ్యూజన్ అండ్ కమోషన్ పెంచకూడదు. కానీ బట్ డెఫినెట్గా ఇండియా ఎదుర్కొనే ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్కు ఎన్ని రకాల రూపాల్లో ఉంటుంది అనటానికి ఇదొక ఉదాహరణ. సో ఏ రకమైన ఏమరపాటు మంచిది కాదు, సంపూర్ణమైన అప్రమత్తత ఉండాలి. కొన్నిసార్లు విఐపి సెక్యూరిటీ వల్ల ప్రజలకు చాలా అసౌకర్యం కూడా కలుగుతూ ఉంటుంది, మనం చిరాకు పడుతూ ఉంటాం. సో విఐపి సెక్యూరిటీ ముఖ్యమే. విఐపి సెక్యూరిటీ కోసం ప్రజా జీవితాన్ని ఇబ్బందులు పెట్టకూడదు. కానీ అదే సమయంలో విఐపీల భద్రత కూడా చాలా ముఖ్యం. ఇదేదో ఒక ప్రైమ్ మినిస్టర్ పైన గురి కాదు, నరేంద్ర మోడీ పైన వ్యక్తిగతమైన అంశం కాదు. ఇది నిజమే అయితే దేశద్రోహ చర్య, దేశం పైన జరిగే కుట్ర. ఇందులో రాజకీయాలకు అతీతంగా భారత ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఇలాంటి అంశాలపైన స్పందించాల్సి ఉంటుంది, ఒకే వైఖరి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ అసాంఘిక శక్తుల దుర్మార్గము నుంచి మనము దేశాన్ని కాపాడుకోగలం.